నగరంలో ఏరియాకో కథ, గల్లీ గల్లీకో వ్యధ. మీ హృదయాలను కదిలించే వాస్తవాలు. చిన్నదైనా పెద్దదైనా మీ వేదనను మేం వినిపిస్తాం. మీతో నడుస్తూ మీ గుండె చప్పుడు ప్రతిధ్వనిస్తాం. ఎవరికీ కనిపించని మీ బాధను ప్రపంచానికి, ప్రభుత్వానికి మేం చాటి చెబుతాం. మీరే సాక్షి, మీతో సాక్షి. నమస్తే తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. మీతో సాక్షి సిద్ధంగా ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గం ఇందిరా నెహ్రూ నగర్ కాలనీలో ఇక్కడ వాస్తవ్యులందరూ నీటి ప్రాబ్లంతో అలాగే కరెంటు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నీటి సరఫరా ఉండేది, కానీ ఆల్మోస్ట్ సంవత్సర కాలంగా వాళ్ళకి నీటి సరఫరా సరిగ్గా లేదని చెప్పి, అలాగే కరెంటు కూడా ఎప్పుడంటే అప్పుడు తీసేస్తారని చెప్పి వాపోతున్నారు. వారి సమస్యలు విందాం. ఇంట్లో మహిళలందరూ పనులు చేసుకోవడానికి కావచ్చు, కుటుంబాన్ని చూసుకోవడానికి నీరు లేకపోతే మేము ఎలా బతకాలని అడుగుతున్నారు. వారితో మాట్లాడదాం. ఏం తల్లి, నీ పేరు చెప్పు తల్లి. నా పేరు అనిత అండి. 45 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. అంతకుముందుకు నీళ్ళ ప్రాబ్లం ఉండే, వాటర్ ట్యాంక్లో వచ్చేది మేడం. నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. ఇప్పుడు మళ్ళీ 40 సంవత్సరాల క్రితం ఏ రోజు ఉందో ఆ రోజు మళ్ళీ ఇప్పుడు మాకు కనిపి, ఎందుకంటే బిందెలు పట్టుకొని రోడ్ల పైకి వస్తున్నాం మేడం. మాకు నీళ్ళు లేవు, మాకు వాటర్ కూడా కరెక్ట్ రావట్లేదు. ఇప్పుడు ఎన్ని గంటలు వస్తుంది, ఏంది కదా చెప్పు. గంట సేపు కూడా తక్కువ గంట అరగంట వస్తుంది మేడం. ఎప్పుడు వస్తుందో పొంది తెలుసా? ఎన్ని గంటలకు ఏ టైం అనేది తెలియదు మేడం. టైం అనేది మరి ఏం చేస్తారు? నల్ల కుళ్ళ పెట్టిపోతారా? మాకు పన్నులకి వెళ్తారు కదా మేడం, కుళ్ళ పెట్టాలంటే దానికోసం చూడాలి. అరగంట గురించి ఒకరొకరు పన్నులు పెట్టుకుని ఉండాలి. పింఛన్లు వస్తట్లేదు. బోర్ వేసుకొని వాటర్ వేసుకుందామన్నా కరెంట్ ఉండట్లేదు. వాటర్ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు పైన ఉంటారా మీరు, కింద ఉంటారా? పైన ఉంటాం మేము, పైకి వాటరే రావట్లేదు. ఎంతసేపు వస్తుంది? హాఫ్ అన్ అవర్ వస్తుంది మేడం. హాఫ్ అన్ అవర్ లో ఎన్ని బిందెలు పట్టుకుంటారు? ఒక 10 బిందెలు 15 బిందెలు వస్తుంది అంతే. 10 బిందెలు 15 బిందెలు పట్టుకుని ఇంకా అదే నడవాలి. కష్టం అవుతుంది మేడం. 4 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి వస్తుంది. అమ్మ మీరు రండి, ముందర రండి, మీరు చెప్పండి ఏమిటి మీ సమస్య? కొన్ని ఏరియాల్లోనేమో డే ఆఫ్టర్ డే వదులుతున్నారు, కానీ మా ఈ లొకేషన్కి మాత్రం అసలు రావట్లేదు. వీక్లీ వన్స్ అన్నట్టుగా ఇప్పుతున్నారు. అది ఓ టైమింగ్ ఉండదండి. ఓ రోజు 11 o'clock ఇప్పుతాడు, ఓ రోజు 2 o'clock ఇప్పుతారు. అలా చేసే వరకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పండ్లకు పోయే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది మేడం. మీరు పని చేస్తారా, ఇంట్లో ఉంటారా? ఇట్లా నేను ఇప్పుడు పాప కోసం ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఏం పని చేస్తారు? మేము ఇంట్లో వంట పని చేస్తాం, ఇళ్ళ పని చేస్తాం. ఇంట్లో పని చేస్తారు, వంట పని చేసేటోళ్ళు ఇప్పుడు పోవడానికి లేదు. లేదు, ఇది చూడాలి. వీళ్ళంతా ఖాళీగానే ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి నీళ్ళు చూడాలి. మేము 4 రోజులు లేము, ఇంట్లో ఊరు వెళ్ళాం. నీళ్ళు లేవు. ఇప్పుడు నాకు ఇంట్లో మంచిలు లేవు. బోర్ వేసుకుందామంటే పొద్దున్న కరెంట్ తీసుకుంటే 2 గంటలు కరెంట్ పోయింది. ఇప్పుడు కొంతమంది ఎంత బీదోళ్ళం మేడం, బాసల్లో పని చేసుకుంటారు మేడం. పొద్దున్న పోయి ఇంట్లో వంట పని చేస్తారు, మిషన్ కుట్టుకునే వాళ్ళు ఉంటారు. 0 బిల్ వచ్చినా కూడా కరెంటు మాఫీ అవుతలేదు. మళ్ళీ ఆడ పోతే పట్టించుకునే మానవుడు లేడు. మా ఆయనకు 60 ఏళ్ళు ఉంటాడు మేడం, ఇప్పటి వరకు పింఛన్ లేదు. ఎట్లా బతకాలి మేడం మేము? ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ దిక్కలేదు. మాకు 1 o'clock ఏదో ఒక టైంకి ఫిక్స్ అయితే మేము పని చేసుకుని బతికేవాళ్ళం. మాకు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాము మేడం మేము. అందుకని మాకు ఒక టైమింగ్ ప్లస్ ఎన్ని గంటలు వాటర్ వదులుతాడో దాన్ని బట్టి మేము పట్టుకున్న తర్వాత మేము బంద్ చేస్తే పై వాళ్ళకి ఎక్కితే మరి మేమే నింపుకోవాలంటే పై వాళ్ళు కూడా వాటర్ తాగాలి కదా. ఇంట్లో చాలా కష్టం. చిన్న పిల్లడు 3 నెలల పిల్లడు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. బాబు ఫోటో షూట్ దొరకదు. ఏంటి నీకు కష్టం అవుతుంది? వీళ్ళకి కష్టం అవుతుంది, చాలా కష్టం. పింఛన్ కష్టం అవుతుంది అమ్మా. పింఛన్ చాలా కష్టమైంది. ఏం చేయలేదు, చాలా బాధ. నాకు కళ్ళు కనిపించాయి. నాకు ఇలా ఆశీర్వాద కళ్ళు పని కూడా పని చేసిన చేసే ఉంటుంది. లేకపోతే పిల్లవాడు చిన్న పిల్లప్పుడు 3 నెలల పిల్లలు నీళ్ళకి సాయం చెప్పడానికి వీళ్ళ చాలా ప్రాబ్లం ఉంది తెలుసా. అది కూడా మేడం. ఇప్పుడు 2 ఏళ్ళు ఇప్పుడు ఇంత డబ్బులు నాకు 2 ఏళ్ళు. ఇప్పుడు వచ్చే నెల 2 తారీఖు వస్తుంది మేడం. 2 తారీఖు 3 తారీఖు 4 తారీఖు ఈ నెల వచ్చే నెల ఈ నెల పోయినట్టే కదా. కాల్ చేయి పడిపోయింది. రేషన్ కార్డు ఇస్తాడు. తల్లి 5 ఎట్లా బతకాలి మేడం? తల్లి 5 రేషన్ కార్డు లేదు మాకు. చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు ఇంట్లో? మీరండి ముందరకు రండి, చెప్పమ్మా. మాకు అక్కడ నడవడానికి దారి కూడా లేదమ్మా. చెత్త దారి లేదు. అక్కడ అంతా చెత్త వస్తువులు, చెత్తల మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. చాలా ఘోరంగా ఉంది. పనికి పోతామమ్మా.
మీ ఇంట్లో మగవాళ్ళు ఎట్లా ఏమంటున్నారు? ఏమంటారమ్మా ఇదే బాధ ఉన్నది అందరికి. కానీ ఎవరికైనా జ్వరం వచ్చినా కూడా మేడము గబుక్కుని నాట్లాంటిదంటే వెళ్ళగలుగుతుంది. ముసలి ఎట్లా లేరులే కదా, లాంగ్ వెళ్ళాలనుకో ఆటో మాట్లాడుకుని ఆటో బుక్ చేసుకుని వెళ్ళాలంటే అక్కడ నుంచి రావాలా మాకు ఏదైనా కూడా. ఎన్ని ఇండ్లు ఉంటాయి తల్లి మొత్తం ఇంద్రానగర్ ఇట్లా ఏరియాలో? చాలా ఉంటాయి మేడం. నీళ్ళు వస్తలేవు. ఎంత పైన ఉంది? ఆ గుట్ట దగ్గర ఇద్దరం ఇంట్లో మరి ముందు ఎట్లా వచ్చినాయి నీళ్లు? ముందు వచ్చినాయి. నాకు ఒక బిడ్డని గుట్టకి ఇవ్వకపోతే ఉన్నాను, అప్పుడు నీళ్ళు వచ్చినాయి మాకు. కానీ ఇప్పుడు ఏం ట్యాంకర్లు కొనుక్కుంటున్నారా? పైసలు ఇచ్చి ట్యాంకర్లతో కొనుక్కున్నాడు ఏం లేదు మేడం. ట్యాంకర్లు వచ్చినప్పుడు 10 బిందెలు వచ్చినా అడ్జస్ట్ అయ్యే వాళ్ళం. 3 నెలలు పైకి వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ½ అన్ అవర్ ఇస్తారు, కింద వాళ్ళకి వస్తాయి, పైన వాళ్ళ వరకు రావు. వాళ్ళు పైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? ఎలా అంటే మళ్ళీ వాళ్ళకి తాగడానికి. గత ప్రభుత్వం అయితే మిషన్ భగీరథ అవి ఇవి అన్నారు కదా, నీళ్లు రావాలని, అందరికీ నీటి సరఫరా ఇవ్వాలని చెప్పి, నీటి విషయంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తర్వాత మేము చేసామని గత ప్రభుత్వం చెప్పారు. వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది అంటారు? మరి ఎందుకు ఆగిపోయిందంటే ఏం చెప్తాం మేడం, వాళ్ళకే తెలియాలి మేడం. అది ఆ కరెంట్ వైర్ చూడండి, ఇల్లు నానుకొని ఉన్నది. ఆ షాక్ వస్తే చెప్పండి మీరే, రండి మాట్లాడాలా? దేనికైనా ప్రాబ్లం కదా మేడం. మా ఆయన కూడా ఉండడు, ఇద్దరు పాపలను పెట్టుకొని ఉండాలి. ఒక రేషన్ కార్డు లేదు, ఏది లేదు మేడం. నాకంటే ఒక పింఛన్ కానీ ఏది లేదు మేడం, ఏది లేదు. మా ఆయన లేడు మేడం, వదిలేసి వెళ్ళిపోయాడు. 2 ఆడపిల్లలే ఉన్నారు. రేషన్ కార్డు లేదు, ఒక పింఛన్ లేదు, ఏది లేదు. 2 ఇళ్ళలో పని చేసుకొని రావాలి, పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. ఒక సమస్య కాదు, నీటి సరఫరా లేకపోవడం ప్రధాన సమస్య అయితే కరెంట్ రాకపోవడం అండ్ గతంలో ఉన్న మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ స్థానికులు. ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గంలో మనం ఇక్కడ బీహారీ బస్తీ అనే ప్రాంతంలో ఉన్నాం. అంటే ఈ బస్తీలో ఏంటంటే ప్రత్యేకంగా బీహార్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు, చుట్టుపక్కల కంటోన్మెంట్ ఆ ప్రాంతాల్లో అంతా పనులు చేసుకుంటూ ఉండిపోయిన వాళ్ళు. అయితే వీరికి కూడా ఇవే సమస్యలు ఎక్కడైతే మనం ఇందిరా నెహ్రూ నగర్లో చూసామో అటువంటి సమస్యలు ఇక్కడ మనకి కొనసాగుతున్నాయి. ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ये रास्ता नहीं है माँ अपन को, पानी का बहुत परेशानी हो रहा है, पानी नहीं है। पानी दिन में एक बार आता? एक बार 4 दिन पर 8 दिन, हफ्ते में 2, हफ्ते में एक बार आता? हाँ, उतना परेशान हो रहा हम लोग। और हफ्ते में एक बार कितने देर छोड़ता है? बस घंटा, आधा घंटा। कब से है ये प्रॉब्लम? ये दिख रहा कि हमारे गली में तो, वो गली में तो हमारे 5 साल से नहीं है बोर का पानी, और नल का पानी है 2 साल से आ रहा तो घंटा 2 घंटा, बस 2 घंटा भी नहीं, आधा घंटा। आप बोलिए माँ, अम्मा क्या प्रॉब्लम है आपको इधर? हमको तो परगल हुआ पानी है, रास्ता नहीं है। मेरा बच्चे को 5 साल डेट करके हो गया, अभी तक किसी नहीं है। मेरा आदमी को 1 साल हो गया, अभी तक कोई नहीं उपाय है। हाँ, वही रास्ता आने जाने का है, पानी के ఎమర్జెన్సీ దారి లేదండి పోనీకి. వాటర్ కూడా ప్రాబ్లం మాకు. వారంలో ఒకసారి వదులుతారు. మంచినీళ్ళు అంటే ఇక వాళ్ళకి చెప్పనీకే తరిక లేదు. ఇక వాళ్ళు ఫోన్ చేస్తేనే మాట్లాడతారు, ఫోన్ చేయకపోతే మేమేం చేయలేము. ట్యాంకులు ఇల్లు అమ్మ ఫోన్ పట్టే ఫోన్ లేపారు ఇక అసలు అంతా. మీరు ఎంతకాలం నుంచి ఉన్నారండి ఇక్కడ? నియర్బై 20 years కి 25 ప్రాబ్లం ఈ మధ్య వచ్చిందా లేకపోతే ముందు నుంచి ఉందా? మనం ఫస్ట్ థింగ్ వాటర్ ప్రాబ్లం అయితే ఫస్ట్ కేలే ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఇక్కడ ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఇక్కడ బీహార్ బస్తీ అని చెప్పి చెప్తారు. వాటర్ ఎవరు పట్టించుకోరు. గెలిచి మేం చేస్తామని చెప్తారు. గెలిచిన తర్వాత ఎవరు రారు మళ్ళీ వాటర్ ప్రాబ్లంకి దానికి దీనికి. రోడ్డు ఉండే, ఫస్ట్ రోడ్డు ఉండే, రైల్వేలు వచ్చి రోడ్డు కూడా క్లోజ్ చేశారు. మేము ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడికి వెళ్ళాలంటే నియర్బై 2 kilometers వెళ్ళేసి అప్పుడు తిరిగి వెళ్ళాలి. అప్పటి వరకు మనిషి చచ్చిపోతే ఎవరైనా లేడీసే ఎమర్జెన్సీ ఉంది. ఆటోలు రిక్షాలు బుక్ చేస్తే వస్తుంది. లాంగ్ రావాలంటే ఆటోలు కూడా అటు సైడ్ వచ్చి ఆగుతున్నారు, ఇటు సైడ్ ఎవరు వస్తలేరు. ఎవరు మాట్లాడతారు చెప్పండి, మీరు చెప్పండి సార్. మీరు 2 సార్లు ఇక్కడ పోటీ కూడా చేశారు. అవును మేడం, మెయిన్ సమస్య ఏంటంటే ఈ తవ్వ ఏంటంటే అక్కడ కింద బ్రిడ్జి కింద నుంచి ఒక 2 wheeler ఒకటే పోతుంది, రావడానికి పోవడానికి ఇబ్బంది ఉన్నది. అంబులెన్స్ పోవాలి రావాలి, అది ఒకటి. అందుకని మెయిన్ సమస్య ఏంటంటే అంబులెన్స్ రావడానికి పోవడానికి ఈ దారి కూడా పోవలేకపోవడం ఒక చాలా పెద్ద సమస్య. ఇంకేమున్నది తల్లి సమస్య చెప్పండి, ఎవరికి మాట్లాడతారు? सबको समस्या हुई है। अब रात बिरात को बीमार पड़ते, अभी तबीयत खराब होता है तो तुकाराम गेट से घूम के जाना पड़ता। ये देखो घेर दिया, इधर से घेर दिया। अब इतना दूर का पब्लिक किधर जाना, रास्ते नहीं है।
అంటే ఇక్కడ దారి లేదు, నీళ్లు లేదు, ఏం లేవు. ఎవరు వచ్చినా కానీ पानी का जो मसला है कब से शुरू हुआ आपको? ये पानी का मसला तो हम लोग आए जब से शुरू है। अब तो थोड़ा थोड़ा हो रहा है, अब थोड़ा थोड़ा दे रहे, 8 दिन पर, 4 दिन पर, 5 दिन पर दे रहे। बस समस्या तो हम लोग जब से आइए नगर में। एमएलए साहब आए कभी इधर? आते हैं एमएलए साहब तक बहुत आते हैं। आप थोड़े आप तो नया देख रहे हो, लेकिन तुम्हारा से पहले कितने एमएलए साहब आए, कितने गए। మాకు పునీలో మంచిలో ఆగలి అక్కడ వాళ్ళు మేము వేపించుకున్నాం. पहले तो थोड़ा मोटा भी पानी आता था पीने वाला, अब तो एकदम पतला आ रहा है पानी, ऊपर जा ही नहीं रहा। మంచినీళ్ళు వస్తలేవు సరిగా, ఆ కిందికి జర సన్నగా వస్తున్నాయి, మాకు మీదికి ఎక్కలేవు నీళ్ళు. నీళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నది. నీళ్ళు కావాలి, ఎండాకాలం వానకాలం అనగా నీళ్లు కావాలి. గుట్ట మీద ఉన్నాయి నీళ్ళ కోసానికి ముసలలో అయినా ఈ ఏరియాకి నీళ్ళ కోసానికే నీళ్ళ బాధకే నీళ్ళ ప్రాబ్లమే ఉన్నది మాకు. कमेटी हॉल पूरा बस्ती रोड इंडिया में बन गया, लेकिन आइए नगर में हमेशा पूजा होता है धरती के, लेकिन कोई कमेटी हॉल नहीं बना रहा। एक छोटा मोटा कमेटी हॉल बना दिए तो छोटा मोटा शादी फंक्शन कर सकते थे, आते पूजा करके फोटो खिंचा के चले जाते। कम्युनिटी हॉल కూడా కట్టాలి, అన్ని అయితే కదా నీళ్ళతోనే పని అవసరం. ఇక్కడ ఒక హాస్పిటల్ వాడాలి, మీరు వెళ్ళిపోవాలి. ట్రైన్లు ఎట్లా వస్తాయి? ఎక్కువ వస్తాయి, ట్రైన్లు రావు, ఒట్టి మింటరీ వాళ్ళది వస్తుంది, మనుషులది రాదు. వేరే ట్రైన్ రావు. పెట్టచ్చు మీకు అదే మాకు బ్రిడ్జ్ కట్టాలి, మాకు బ్రిడ్జ్ బండ్లు పోనీకి మాకు తెలంగాకపోతే నాకు ఒక అంబులెన్స్ పోదు, ఒక అంబులెన్స్ రాదు. ఏం పని చేస్తారండి? నేను మేస్త్రి పని చేస్తాను. మేస్త్రి పని ఎట్లా మరి? తక్షణం ఏం కావాలి మీకు చెప్పండి. ఏం లేదు మేడం, మాకు నీళ్లు కావాలి. మెయిన్ నీళ్లు, ఇక్కడ రోడ్డు, ఈ రెండు మాకు ఇక్కడ హాస్పిటల్ అంటే ఇక్కడ ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్లు బయటకు వెళ్ళాలి. షార్ట్ కట్లో వెళ్ళడానికి దారులు ఏవి కనిపించట్లేదు. ఈ రైలు ట్రాక్ ఏదైతే ఉందో ఈ పట్టాల మీద అప్పుడప్పుడు రైలు వెళ్తే తప్ప ఒక బ్రిడ్జ్ అయినా కట్టివ్వని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. వెల్కమ్ బ్యాక్. మీతో సాక్షి కొనసాగుతోంది మల్కాజిగిరి నియోజకవర్గం. ప్రజలు ఏం కోరుకుంటారు? కావాల్సిన నీరు, అలాగే కావాల్సిన కరెంటు, సరైన రోడ్లు, ఈ మౌలిక వసతుల కల్పన సరిగ్గా జరిగితే దాంతోనే తృప్తి పడిపోయే ప్రజలు. కానీ ఇక్కడ వీటికి మించి రేషన్ కార్డులు లేవని కొందరు, పెన్షన్లు రావట్లేదని మరికొందరు, మేము ఎక్కడికి పోవాలి, మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని చెప్పి అందరూ మొత్తుకుంటున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఇందిరానగర్ కాలనీ వాసులతో మాట్లాడుతున్నామను. ఫాలో చేయండి. పైన లోతట్టు ప్రాంతాలకి గొప్ప నీళ్ళు వస్తున్నాయి, కానీ పైకి వెళ్తున్న కొద్దీ అక్కడ నీటి సరఫరా జరగట్లేదు. గతంలో ఎలా ఉందంటే మోటార్లు వేసి ట్యాంకర్లు తెప్పించి ఏదో విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకునేది, ఇప్పుడు జరగట్లేదు అంటున్నారు. ఫాలో మీ. పూర్తిగా నీళ్ళు ఆగిపోయామా? ఇక్కడ వరకు కొంచెం కొంచెం వస్తాయి మేడం. కొంచెం కొంచెం అంటే ఎంతసేపు? ఓ అర్ధ గంట వదిలంగానే ఈ 10 ఇళ్ళకు 5 బిందెలు లెక్క పెట్టి 5 బిందెలు పట్టుకుంటారు మేడం. మళ్ళీ వస్తే మళ్ళీ 2 పట్టుకుంటారు. ఆ పైన ఇప్పుడు ఒకసారి నల్ల ఇప్పి చూస్తే నీళ్ళు వస్తాయా? ఇంత పైకి ఎక్కాలంటే మాకు ఎంత కష్టంగా ఉంది మేడం. నీళ్ళు వాటర్ ఏంటి తల్లి నువ్వు చెప్పు. నీళ్ళేనమ్మా ఇది. ఎప్పుడు వచ్చినాయి వాళ్ళ నీళ్ళు? మొన్న వచ్చినాయా? నిన్న రాలే, ఇవాళ రాలే. మరి నీళ్ళు ఎట్లా పట్టి పెట్టుకుంటారా ఏంటి? వచ్చినాయి ఒక 5 బిందెలు పట్టుకుంటాం మేడం. ఎట్లా సరిపోతాయి 5 బిందెలు? మరి సరిపోతాయి అంటే మేమేం స్నానాలకి వాటికి ఇతర నీటి స్నానాలు అంటే ఇక ఆ నీళ్ళు, ఉప్పు నీళ్ళు వస్తాయి, కొన్ని నీళ్ళు సరిపెట్టుకుంటాం మేడం. ఉప్పు నీళ్ళు కూడా వస్తాయి కొన్ని. తాగునీరు మాత్రం మీకు 5 బిందెలు 6 బిందెలు కంటే ఎంతమంది ఉంటారు ఇంట్లో? 4 మంది. అదే వంటకి అన్నిటికీ అవే మేడం. అదే తాగడానికి సరిపోతే కట్టతల నుంచి తెచ్చుకుంటాం మేడం. తెచ్చుకుంటారమ్మా మీకు బిందెల? డబ్బాలలో తెచ్చుకుంటాం, క్యాన్లలోనే తెచ్చుకుంటాం. డబ్బాలు మోసుకురావాలి. ఎంత దూరం ఉంది? 6 కిలోలు కదా మేడం. గౌతమ్ నగర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళాలా? 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ నడిచి తెచ్చుకోవాలి. అంతా ఈ భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుంది. ఆడలేదు మేడం. మరి ఇంక మగవాళ్ళకి ఏముంది మేడం? ఇప్పుడు మేము ఏదైనా ఎమర్జెన్సీ పోవాలన్నా కూడా నీళ్ళ గురించి వెయిట్ చేయాల్సి వస్తుంది. 1 గంట వదిలితే 20 మంది పట్టాలి. 20 మంది ఇంట్లకు 1 గంట సేపు ఎన్ని పట్టాలి నీళ్ళు? ఒకళ్ళ ఇంట్లో వస్తారా? ఆ నీళ్ళు రాదా? ఆ నీళ్ళే 1 గంట వదులుతాడు. సన్నగా మోటార్లు పెట్టేటోళ్ళు పెడతారు, పెట్టనోళ్ళే పేదోళ్ళు మోటార్లు పెట్టారు. వాళ్ళ పరిస్థితి ఏంది? కరెంట్ సంగతి చెప్పండి. కరెంట్ అయితే అసలే పోతనే ఉంటుంది. కరెంట్ ఉందా తల్లి ఇంట్లో? ఇప్పుడు ఉంది. నిన్నైతే ఒకటే పోతుంది వస్తుంది కరెంట్. ఎంతసేపు పోతే? అర్ధగంట పోతుంది మేడం. కాబట్టి మోటార్లు వేసినా కూడా లాభం లేదు. కరెక్ట్ మోటార్ వేసుకొని పట్టుకుందాం అనే టైంకి కరెంట్ పోతుంది. ఉప్పు నీళ్ళు కూడా రావట్లేదా? మా ఇల్లు పైకి ఉంది మేడం, గుట్ట మీదకి ఉంది మా ఇల్లు. అసలు మా ఇంటికి రాని మేడం. గుట్ట మీద నడుచుకుంటా మెల్లగా వస్తాం, కానీ ఇంట్లోకి పోయి చూద్దాం. ఈ నల్ల పని చేస్తుందా? ఇదిగో ఇదేంది నీళ్ళు రావట్లేదు. ఇంకా అక్కడ నల్లలు ఉన్నాయి, అవి కూడా రావు కదా. ఇక్కడ వస్తున్నాయి నీళ్ళు. ఈ నీళ్ళు వస్తున్నాయి కదమ్మా. ఇది బోర్ వాటర్.
ఈ బోర్ వేసుకున్నారు కాబట్టి బోర్ వాటర్. బోర్ లేని వాళ్ళకు చాలా ఘోరం మేడం. బోర్ లేని వాళ్ళకి ఘోరం చాలా అంటే పైన గుట్టల పైన ఉన్నాడు వాళ్ళు. కింద వాళ్ళకి కూడా బోర్లు ఉన్నాయి మేడం, కొంతమందికి. అందరికి ఉన్నాయి మేడం, అంత బీదోళ్ళం ఉన్నాం మేడం. ఆయన నమ్మి వేసుకున్నాం, మాకు ఏదో ఒకటి అట్లీస్ట్ మేము అన్నం అడుగుతలేం, ఆయన పైసా అడుగుతలేం, తాగడానికి నీళ్లు కరెక్ట్ వదలమంటున్నాం మేము. రైట్, ఇంకొంతమందితో మాట్లాడదాం. కరెంట్ అయితే పోతుంది. పొద్దున 6కే పోయింది మేడం. మేము డ్యూటీలో పోతారు, మాకు వంట చేసుకొని పొద్దున కష్టం అయిపోయింది. పొద్దున్న వెళ్ళిపోతారు మా వాళ్ళు 5:30కే. పొద్దున 5:30కే పోయింది మేడం, అర్ధ గంట. మొన్ననైతే 11 గంటలకు పోయి 2 గంటలకు వచ్చింది మధ్యాహ్నం పూట. ఆపరేషన్ అయిందా నీకు? ఏంది కదా? 5 ఆపరేషన్లు అయినాయి. కర్నీ ఆపరేషన్, ఒంగో దుక్కి సోదు, నీళ్ళ బాధ, పెన్షన్ అస్సలే లేదు. మా ఆయన చచ్చిపోయేదేంలా ఇంతవరకు. ఇది బోర్ నీళ్ళ? బోర్ నీళ్ళు, బట్టలు పిండుకోవడానికి, స్నానాలకి, అన్నిటికీ అవే. ఇంట్లో 5 మంది ఉంటే 20 బిందెల నీళ్ళు 5 రోజులు ఎవరు వాడతారు మేడం? సరిపోతాయా? రోజు ఒక అర్ధ గంట వస్తుంది. గంట వస్తే 20 ఇండ్లు పట్టాలి. రోజు రావు మేడం, అసలు దినం తప్పించి దినము 3 రోజులకు వస్తారు. రాకనే కదా వారం నుంచి 15 రోజులు ఒకసారి వదులుతాడు మేడం. 6 గల్లీలు 7 గల్లీలు ఒకసారి వదులుతాడు. మళ్ళీ వాళ్ళు బంద్ చేస్తే మళ్ళీ ఒక 10 గల్లీలు, ఆ వాళ్ళు బంద్ చేస్తే మళ్ళీ ఒక 10 గల్లీలు. ఎన్ని ఇండ్లు ఉంటాయి తల్లి ఈడ మొత్తం? చాలా ఉంటాయి మేడం. సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కొక్క గల్లీ అట్లా ఎన్ని గల్లీలు ఉన్నాయి? జనాభా మేడం, 15,000 జనాభా. 15,000 జనాభా. 15 మంది ఉన్నా సరే మీ బాధలు తీర్చే ప్రభుత్వం రావాలి మేడం. ఒకవేళ రావాలని అంటే మేము ఎక్కడికి రమ్మని పోరాడడానికి మేము రెడీగా ఉన్నాము. మేము ఎక్కడికి ఏ ఫంక్షన్లు పోకుండా, ఏ పనులు చేసుకోకుండా, ఇళ్ళ పని చేసుకొని బతికే వాళ్ళము. మేము నీళ్ళ గురించి వెయిట్ చేసుకుంటే ఎన్ని రోజులను వెయిట్ చేస్తాం? ఈ రోజు వెయిట్ చేస్తామా, ఈ రోజు రావు, రేపు ఇస్తా అంటాడు. రేపంతా వెయిట్ చేసి ఎల్లుండి ఇస్తాను. అట్లా మాకు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. మేము ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటాం? ఏదైనా ప్రోగ్రామ్ చావుకి వెళ్ళాలంటే కూడా మాకు నీళ్ళు అయిపోతాయేమో, ఒక 10 నిమిషాలు వస్తున్నామన్న పరిస్థితికి ఉన్నాం మేడం. ప్రభుత్వాన్ని ముందు ఏం కోరుకుంటున్నావు? నీకు పెన్షన్ లేదన్నావు, నీ వాళ్ళు ఎవరు లేరని చెప్పి. నీళ్ళు లేవు, మళ్ళీ మా పిల్లకి పిడిచి వస్తుంది. మా అమ్మ పెద్ద మనిషి, ఇంకా ఏం నీళ్ళకి ప్రాబ్లం. చిన్న బాబు, నాకు మనమడు 3 నెలల బాబు, ఆ నీళ్ళు సరిపించుకోవాలి. మీరు చాలా నడుచుకుంటూ పోతే ఇంకా చాలా పైకి పోవాలి. అక్కడే మహిళలు చాలా మంది ఉన్నారు, వారితో మాట్లాడదాము. ప్రాబ్లం అమ్మా, నేను వంట చేస్తాను, పనికి పోతామ్మా. నేను ఇంటికాడ ఉండే, మా అమ్మ ముసాలి, ఆమెకు చేత కాదు. మాకు నీళ్ళకి చాలా కష్టం ఉందమ్మా. ఏమండి మీరు నీళ్లు పట్టి పెట్టుకుంటారా? ఎట్లా చెప్పండి. నీళ్ళు సరిపోవట్లేదండి. నీళ్ళు హాఫ్ అన్ అవర్ ఇస్తారు. హాఫ్ అన్ అవర్లో మేము ఇప్పుడు 4 ఫ్యామిలీస్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ 4 ఫ్యామిలీస్ అంటే ఎంత సరిపోతుందా? సరిపోదు. ఉప్పు నీళ్ళు, మంచినీళ్ళు, కరెంటు లేదు. నీళ్లు పూర్తిగా మన చెరువులన్నీ ఆక్రమించేస్తారని చెప్పేసి అవన్నీ చేస్తారు కదా. మెయిన్ ఫోకస్ అది ఒకటి కాదు కదా. ప్రజలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీళ్ళ సమస్యలు ఉన్నాయి, కరెంట్ సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, అన్ని చాలా ఉన్నాయి. మెయిన్ వాళ్ళు కూడా బాగలేదు. ప్లీజ్ మెయిన్ పట్టించుకోమని చెప్పండి. రోడ్ వచ్చింది కదా, మెయిన్ వాళ్ళు ఇట్లా లారీ వస్తే దిగిపోతుంది లారీ వస్తే పిల్లలు పడిపోతారు. ఎట్లా చిన్న పిల్లలు, రోడ్ల పరిస్థితి బాగాలేదు. రోడ్ పరిస్థితి బాగా చూపిస్తుందా? నేను రోడ్ మీద మెయిన్ వాళ్ళు ఇది దిగిపోతుంది. పెద్ద లారీ వచ్చింది అనుకో, నీళ్ళు కట్టుకుంటే ఉష్క లారీ వస్తే దిగిపోతుంది. దీనికి కట్టే వాటిగా వారం 15 రోజులు ఇట్లనే పెడతారు. పిల్లలు వస్తారు, తాగుంటారు, మగ పిల్లలు డ్యూటీలోకి వెళ్ళొస్తారు. గరీబ్ బస్సు కదా. అంటే పూర్తి నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇది. చాలా ప్రాబ్లం. నాకు అమ్మని బహుశా ఈ టనల్ లోకి ఎవరు పడతారో తెలియదు. మేము వాటర్ దీంట్లో నుంచి ఎత్తుకోవచ్చు కూడా. మీరు గమనించండి ఒక్క మాట, వాటర్ ఎట్లా వేసుకోవచ్చు? ఇట్లా ఉండాలి, చాలా ఉండాలి. అవును మేడం, అక్కడ సమస్య ఉంది మేడం, చెత్త సమస్య. కొంచెం చూడండి మేడం, తెలవాలి కదా. ఇదే మేడం దారి, అక్కడ ఇది బిందె పట్టుకొని దీని కింద ఎట్లా దూరుతారు? అదే మరి మేము చెప్పేది. మా ప్రాబ్లం అదే మేడం. మేము ఎవరికి చెప్పుకోవాలా? చెప్పండి, ఎట్లా బిందెలు పట్టుకొని నీళ్ళకి పోతారు? అక్కడ దారి పోవాలంటే బండి ఎట్లా పోతుంది? చాలా ఘోరం ఉందమ్మా పరిస్థితి. అయితే తక్షణం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే నీటి సరఫరా పునరుద్ధరించాలి, అలాగే కరెంటు సమస్యను తీర్చాలి, రేషన్ కార్డులు, ఇంకా బియ్యం, అనేక సమస్యలతో సతమతం అవుతున్న ఈ నియోజకవర్గ వాసులకి ప్రభుత్వం అతి త్వరలో న్యాయం చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. మాకు చిట్టి కెమెరాలు లేవు, చెత్తకు ప్రాబ్లం. ఊడ్చుతారు కూడా రోజు రారు, 15 రోజులకు ఒకనాడు వస్తారు. ఏనంటే అలాంటి చెప్పుకోపోరు ఎవరికో ఊడ్స్తాం మెల్లగా అని ముద్దుగా కూర్చుంటారు. మాకు ఎంత కష్టం అవుతుంది. ఇది ఎవరిల్లమ్మా? కొంచెం బియ్యం చూపిస్తారా? బియ్యం రైట్, బియ్యం పరిస్థితి కూడా చూద్దాం. ఏం కోరుకుంటున్నారు మేడం? నిజంగానే బియ్యం లేవు, నీళ్లు లేవు, అసలు ఏం లేదు మేడం. అసలు మాకు ఇబ్బంది, ఎంత ఇబ్బంది ఉంది తెలుసా? అసలు చాలా పప్పులు మొక్కన కొట్టిండు. 8 రూపాయల కిలోలాగా పప్పులు మొక్కన కొట్టిండు. గోధుమ 14 రూపాయలుగా 300 బిల్ చేసిండు. ఇళ్ళలో పని చేస్తాను. ఏం చేయాలి? బియ్యం అసలే లేవు.
చాలా కష్టం ఉంది. మా ఆయన బాగాలేకు 2 సంవత్సరాలు అయింది. ఆ మోరుతో పెద్ద ప్రాణం ఉంది. మొన్న బండ్లు మేడం మాకు చాలా బాధ ఉంది. మాకు నీళ్ళ చాలా కష్టంలో ఉన్నారు తల్లి. మీకు నిజంగా తల్లి తప్పకుండా ప్రభుత్వం వినాల్సిన బాధ్యత. ఈ సమస్య తీర్చకపోతే మహాపాపం. ఎందుకంటే మీరు చాలా నమ్మకం పెట్టి ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వాన్ని. సరే, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎవరైనా సరే ప్రభుత్వం పూర్తి సహకారం లేకపోతే, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇవ్వవలసిన నిధులు ఇవ్వకపోతే, చిత్తశుద్ధి లేకపోతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వారవుతారు. ఇదిగో ఏందమ్మా ఇట్లుంది? ఇంత దొడ్డు బియ్యమా? వాళ్ళు కూడా రాక్షస కూడా కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వట్లేదు మేడం. మీ ఇష్టం కూడా తీసుకొని, లేకపోతే మేము ఏమైనా చేసుకోరు. ఇంత ఇస్తారు, మీరు తీసుకోండి. ఏం చేస్తారు ఈ బియ్యంతో? వండుకొని తింటాము. ఏం చేస్తాం మేడం? బీదవాళ్ళం కదా, వండుకొని తింటాము. పారేయలేం కదా. చాలా కష్టం. అతి త్వరలో ప్రభుత్వం వీళ్ళ సమస్యల్ని తీర్చకపోతే ఖచ్చితంగా ప్రజల్లోంచి ఒక ప్రతిఘటన మొదలవుతుంది. అతి త్వరలో ప్రభుత్వం స్పందిస్తుంది ఈ సమస్యలకి. మల్కాజ్గిరి నియోజకవర్గ ఇందిరానగర్, నెహ్రూ నగర్ కాలనీల వాస్తవ్యుల సమస్యలు తీరుస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇది ప్రస్తుతానికి మీతో సాక్షి. మళ్ళీ మేము వస్తాం ఒక నెల తర్వాత. ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దుకున్నాయా చూస్తాము. ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ప్రజల తరఫున. అతి త్వరలో వీళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పి. స్టేట్ యూన్ టు సాక్షి.